మనం ఒక సినిమా తీయాలంటే మనకి ఏమేమి అవసరం ఉంటాయి? మనకు ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, సినిమా ఆర్టిస్టులు, అట్లాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్. సో మ్యూజిక్ అనేది సినిమాకి ఒక బ్యాక్ బోన్ లాంటిది. అలాంటిది భవిష్యత్తులో ఒక సినిమా తీయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ అవసరం ఉండకపోవచ్చు. సో ఎందుకంటున్నానంటే ఈ సాంగ్ వినండి. మీరు విన్న సాంగ్ ఏ సినిమాలో చెప్పగలరా? సో ఇది ఏ సినిమాకి సంబంధించిన సాంగ్ కాదు. దీన్ని ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేయలేదు. దీన్ని జనరేట్ చేసింది ఒక ఏఐ వెబ్సైట్. సో వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ఒక ఏఐ వెబ్సైట్ జనరేట్ చేసిన సాంగ్. బట్ ఇది చాలా రియలిస్టిక్గా ఉంది. సినిమా సాంగ్స్ని జనరేట్ చేసే ఏఐ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో ఒక బెస్ట్ ఏఐ వెబ్సైట్ గురించి చెప్తాను. సో దీంట్లో మనము సినిమాకి సంబంధించి, షార్ట్ ఫిల్మ్కి సంబంధించి మ్యూజిక్ సాంగ్ అంటే డైరెక్ట్ ఒక సాంగ్ని మనం దీంట్లో కంపోజ్ చేయొచ్చు. జస్ట్ ఒక ప్రాంప్ట్. సో మనం ఇచ్చే ప్రాంప్ట్ ద్వారా మనకు ఒక సాంగ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో మనం ఆ సాంగ్ని ఎట్లా కంపోజ్ చేయాలి, మనం ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలి, మనకు సాంగ్స్ ఎట్లా జనరేట్ అవుతాయని తెలుసు. సో ఇప్పుడు మనము సాంగ్ కంపోజ్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సునో AI అని టైప్ చేయండి. మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది సునో వెబ్సైట్ ఇది. సో దీంట్లో ఏంటంటే మనకు సాంగ్స్ జనరేట్ చేయొచ్చు, మ్యూజిక్ని జనరేట్ చేయొచ్చు. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, సునో ఈజ్ బిల్డింగ్ ఏ ఫీచర్ వేర్ ఎనీవన్ కెన్ మేక్ గ్రేట్ మ్యూజిక్. వెదర్ యు ఆర్ ఎ షోర్ సింగర్ ఆర్ చార్టింగ్ ఆర్టిస్ట్, బ్రేక్ బ్యారియర్స్ బిట్వీన్ యూ అండ్ ద సాంగ్ యూ డ్రీమ్ ఆఫ్ మేకింగ్. సో ఇది ఏంటంటే మనకు ఎలాంటి మ్యూజిక్నైనా మనం కంపోజ్ చేయొచ్చు, ఎలాంటి మ్యూజిక్నైనా మనం జనరేట్ చేయొచ్చు. సో మరి ఎట్లా జనరేట్ చేయొచ్చో తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు మేక్ సాంగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు మేక్ సాంగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మేక్ సాంగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనము ఈమెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వాలి. మనం ఒక మ్యూజిక్ని కనుక కంపోజ్ చేయాలనుకుంటే క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రియేట్ అనే ఆప్షన్ ఇక్కడ సాంగ్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మీద ఒక సాంగ్ ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను తెలుగు సాంగ్ను జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. సో తెలుగు లవ్ బెస్ట్ సాంగ్ అని టైప్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు 2 సాంగ్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకు ప్రేమ తెలుగు పాట ప్రపంచం అనే ఒక సాంగ్ అయితే జనరేట్ అయింది. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం అసలు ఈ సాంగ్ ఎట్లా ఉంటుంది, అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన సాంగ్లా ఉంటుందా లేదంటే ఏఐ జనరేట్ చేసిన సాంగ్లా ఉంటుందా అనేది ఇప్పుడు చూద్దాం. ఇది సాంగ్ 1, ఇది సాంగ్ 2 చూద్దాం. సో జనరల్గా ఈ సాంగ్స్ వచ్చేసి అసలు మనకు మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ లాగానే ఉన్నాయి, ఒరిజినల్ తెలుగు సాంగ్స్ లాగా ఉన్నాయి. సో ఈ సాంగ్స్ని మనం సినిమాలో కానీ షార్ట్ ఫిల్మ్స్లలో అయితే వాడుకోవచ్చు. బట్ మనకు బేసిక్ వర్షన్లో ఉన్న సాంగ్స్ని వాడితే కాపీరైట్స్ వస్తాయి. మీరు ఈ సాంగ్స్ను మీ ఛానల్స్లలో వాడుకోవాలంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే వాళ్ళు మనకు లైసెన్స్ ఇస్తారు. సో లైసెన్స్ను మనం యూజ్ చేసుకొని మన సాంగ్స్ని అయితే వాడుకోవచ్చు. బట్ ఇది ఒక షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకు, చిన్న చిన్న సినిమాలు తీసే వాళ్ళకు చాలా బెస్ట్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు చిన్న షార్ట్ ఫిలింకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని హైర్ చేసుకోవాలి, ఒక సాంగ్ని కంపోజ్ చేయించాలంటే మనకు చాలా అమౌంట్ అయితే అవుతుంది. సో బట్ ఇలాంటి వెబ్సైట్స్ వల్ల ఏంటంటే మనము అంత ఖర్చు పెట్టకుండా చాలా తక్కువ అమౌంట్లో మనకు కావాల్సిన సాంగ్ని అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్. ఇది మీరు వెబ్సైట్ suno.ai అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సాంగ్ డిస్క్రిప్షన్లో మీకు ఎలాంటి సాంగ్ కావాలో అక్కడ డిస్క్రైబ్ చేయండి అండ్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీకు సాంగ్స్ అయితే జనరేట్ అవుతాయి. సో జనరేట్ అయిన సాంగ్స్ను మనం ఇక్కడ డౌన్లోడ్ అయితే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది suno.aiకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డిజిటల్ AI అనేది కంప్లీట్ ఏ ఇన్ఫర్మేషన్ మేము తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నాము. సో టూల్స్ ఏంది, తెలుగు వెబ్సైట్స్ ఏంది, ఏఐకి సంబంధించిన వెబ్సైట్స్ ఏంది, అప్కమింగ్ కంటెంట్ ఏం రాబోతుంది AI పైన, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు తెలుగు డిజిటల్ AIలో అయితే ఉంటుంది. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కంటెంట్ అయితే అక్కడ నుంచి మీరు చూడవచ్చు.